గ్రహణ జాతకం. జాతకంలో ఎక్కడైనా సరే రాహు చంద్రుడితో పాటు, సూర్యుడు కేతువుతో పాటు గనక ఉంటే మనం ఆ జాతకాన్ని గ్రహణ జాతకము అంటాము. సో ఇంత పెద్ద సూర్యుడు, మొత్తం ప్రపంచానికే ఇంత వెలుతురునిచ్చే సూర్యుడు మాత్రం ఒక షాడో ప్లానెట్ వలన ఆయనకి ప్రకాశం ఎలా అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తగ్గిపోతుందో, అట్లాగే ఆ మనిషి ఎంత ఇంటెలిజెంట్గా ఉన్నా సరే, తనలో ఎంత టాలెంట్ ఉన్నా సరే, సో ఒక నెగిటివ్ ప్లానెట్ ద్వారా తనలో ఉన్న ఇంటెలిజెన్సీ అండ్ తనలో ఉన్న టాలెంట్ అంతా కూడా డౌన్ఫాల్ అయిపోవటం జరుగుతుంది. సో ఇటువంటిది మనం లోయర్ డైమెన్షన్లో ఎక్కడైతే జన్మ తీసుకున్నామో, ఏదైనా ఒక జంతువుని కానీ, మనుషులను కానీ, పక్షుల్ని కానీ, జలచరాలను కానీ మనం బంధించి పెట్టుంచి వాళ్ళ జీవితంలో ఎటువంటి ఎదుగుదల లేకుండా మన ఆనందం కోసం వాళ్ళని పట్టి బంధించి ఉంటే గనక ఇటువంటి గ్రహణ యోగము మనకి కలగటం జరుగుతుంది. సో వాటి నుండి విముక్తి అవటానికి మీ జాతకాన్ని పరిశీలించుకోవచ్చు.